బీసీలకు దమ్ముంటే రెడ్లను ఎదిరించి ఈరోజు చెవెళ్లలో బీసీ నాయకుడిని గెలిపించుకోండి మీకు కనుక దమ్ముంటే అని బీసీలను రెచ్చిపోయే మాట్లాడుతున్నాం. మరి దీనికి బీసీలు ఏం చేయాలి? పండబెట్టి దొక్కాలి అని ఏదైతే ఉందో అట్లనే చేయాలి. మరి ఆ ముచ్చటను చూడాలి పూర్తి స్థాయిలో. బీసీలకు దమ్ముంటే చెవెళ్ల కాంగ్రెస్ నేత అభ్యంతరకర వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియో వైరల్. ఆ ముచ్చటిని మీకు ఆ విజువల్ కూడా చూపిస్తాను. చేతనైతే ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని గెలిపించుకోండి. ఓట్లకు బూట్లకు ఆశపడకపోతే చేసి చూపించండి. బీసీ ఓటర్లకు కాంగ్రెస్ నేత మోహన్ రెడ్డి సవాల్. సెల్ఫీ వీడియోపై రగులుతున్న బీసీ సంఘాలు. దురహంకార వ్యాఖ్యలపై బీసీ నేతలు ఆగ్రహం. పార్లమెంట్ ఎన్నికల్లో తేల్చుకుందామని హెచ్చరిక. మరి గాన ఏ మాటలు మాట్లాడినాయా అంటే, ఉప్పు కారం తిన్న పౌరుషం ఉన్న ప్రతి ఒక్క మనిషి ఈరోజు ఆయన దగ్గరుండి ఏం చేస్తారో కూడా తెలుసు. కానీ ఆయన సెల్ఫీ నుండి మాట్లాడినరా నా ముచ్చటిని ఎట్లా మాట్లాడతానో చూద్దాం. ఇక చేతనైతే ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని గెలిపించుకోండి. మరి బీసీలను ఎంత రెచ్చిపోయేలా మాట్లాడినప్పుడు మరి బీసీలు ఏం చేయాలి? ఈ రెడ్డికి ఇంత గర్వం ఉన్నప్పుడు ఆ గర్వాన్ని కిందికి దించాలి కదా బీసీలందరూ కలిసి అని అంటున్నాడు. మీకు గనక చేతనైతే బీసీ అభ్యర్థుల్ని గెలిపించుకోండి అంటున్నాడు. ఓట్లకు బూట్లకు ఆశపడకపోతే చేసి చూపించండి. ఎంత పెద్ద మాట్లాడాలంటే, ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ వర్గాలు అందరూ దేనికి ఓట్లకు బూట్లకు ఆశపడకుండా మీరు దమ్ముంటే బీసీ పార్టీని గెలిపించుకోండి అని ఈ విధంగా సవాలు విసురుతున్నాడు. మరి సవాళ్ళను బీసీ వాళ్ళు స్వీకరించి చెవెళ్లలో పూర్తి స్థాయిలో బీసీ వర్గానికి దమ్ముంటే గెలిపియండి. మా రెడ్డిలను మీరు ఎట్లా పండబెడతారు దమ్ము ఉంటే అని ఈ విధంగా ప్రజల్ని రెచ్చిపోయే మాట్లాడుతున్నాడు. దీనికి చెవెళ్ల బీసీ వర్గం వారు గట్టిగా బుద్ధి చెప్పాల్సిందిగా కోరుతున్నాను. బీసీ ఓటర్లకు కాంగ్రెస్ నేత మోహన్ రెడ్డి సవాల్. మరి ఆయన సవాల్ విసిరినప్పుడు బీసీ వాళ్ళు ఒప్పుకుంటారా? ఇక పంచలు ఊడిగొట్టేలా గట్టిగానే లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ ఎవరికి ఇస్తారో వాళ్ళకు కూడా తెలుసు. సెల్ఫీ వీడియోపై రగులుతున్న బీసీ సంఘాలు. దురహంకార వ్యాఖ్యలపై బీసీ నేతల ఆగ్రహం. పార్లమెంట్ ఎన్నికల్లో తేల్చుకుందామని హెచ్చరిక. కాంగ్రెస్ నాయకుడు మోహన్ రెడ్డి ఏమంటున్నాడంటే, మీకు దమ్ముంటే లోక్సభ ఎన్నికల్లో బీసీ నాయకుని ఎన్నికలు చూపెట్టండి. మీరు ఓట్లకు బూట్లకు ఆశపడి కాదు, దమ్ముంటే మీరే అంటున్నాడు. మరి పౌరుషకు తగ్గట్టు ఆయన మాట్లాడుతూ ఉంటే బీసీ వర్గం వారే ఉప్పు తినలేదా, కారం తినలేదా, లేకుంటే వారికి ఓటు హక్కు లేదా, వారు ఎన్నుకోబడి వారు ఎవరి కింద బానిసలుగా అయితే లేరు కదా. ఈరోజు బీసీ నాయకుడిని చెవెళ్ళలా వారు ఎన్నుకుంటారు. ఈ రెడ్డి మోహన్ రెడ్డి గారికి అయితే పూర్తి స్థాయిలో బుద్ధి చెప్పే ప్రయత్నం అయితే బీసీ వర్గం వారు తప్పకుండా చేయాల్సిందిగా కోరుతున్నాను. అదే ముచ్చటిని మనం వీడియో పరంగా చూసుకుంటే, ఈయన అహంకారపు ముచ్చట్లు చూసుకుంటే మాత్రము ఎట్లా మాట్లాడుతున్నాడు అంటే, ఇక మీరే వినండి ఆయన ముచ్చటితోటి. మహేశ్వరం నియోజకవర్గం 4:30 గంటల వార్తలు. మోహన్ రెడ్డి మాట్లాడితే ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే రెడ్డిల గురించి మాట్లాడుతుండ్రు అంటుండ్రు కొంతమంది బీసీ లీడర్లు. నేను ఒకటే సవాల్ విసురుతున్నా, బీసీలకు దమ్ము ధైర్యము చిత్తశుద్ధి ఉంటే ఓట్లకు ఆశపడకపోతే బూట్లకు ఆశపడకపోతే నిజాయితీగా బీసీల మీద అభిమానం ఉంటే సేవెళ్ళే ఎంపీ బీసీ అభ్యర్థిని గెలిపించి చూపెట్టుర్రే. మీ దమ్ము ధైర్యము నిజము నిజాయితీ ఉంటే. అంటే ఇక్కడ చెవెళ్ళ బీసీ వాళ్ళందరూ మందులకు బూట్లకు ఆశపడుకుంటా రెడ్డిని నెక్కించుకుంటా ఉన్నారని ఆయన డైరెక్ట్ గా చెప్తా ఉన్నాడు. మరి తెలంగాణ రాష్ట్ర సమాజంలో ఉన్న బీసీ వారికి పౌరుషం ఎంత రావాలి అంటే, ఇక బీసీలందరూ ఓట్లకు బూట్లకు ఆశపడతా ఉన్నారు. మీకు దమ్ముంటే చిత్తశుద్ధి ఉంటే మీరు చెవెళ్లలోని బీసీ అభ్యర్థులకు ఓటేసి గెలిపియని అంటున్నాడు. అంటే ఎంత పౌరుషకరమైన మాటలు అంటే, ఇక బీసీ చెవెళ్లలో ఉన్న మేలుగా చెప్తున్నా, చెవెళ్లలో ఉన్న బీసీ వర్గం వరకు చెప్తున్నా, మీకు నిజంగానే పౌరుషం ఉంటే మోహన్ రెడ్డి గారు చెప్పిన అనుస్పద వాక్యాలపైన మీరు సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే ఈడ రెడ్డిల అధికారంలో రావడానికి బీసీలు బూట్లకు నూట్లకు ఓటు ఇలా ఆశపడుకుంటూ ఉండేవాళ్ళు. కాబట్టి వాళ్ళు మాకే ఓటేస్తారు, మీకు దమ్ముంటే బీసీ వారికి ఓట్లేసి చూపెట్టండి అనుకుంటూ మాట్లాడుతున్నాడు. మరి ఈరోజు తెలంగాణ సమాజంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలకు అర్థం కావాలి, మనం
బడుగు బలహీన వర్గాల్లో ఉన్న వాళ్ళందరం ఓట్లకు నోట్లకు కోట్లకు ఆశ పడుకుంటా ఉన్నాము. మనం ఈరోజు రెడ్లను ఎన్నుకుంటున్నారా మీరు మేము ఇచ్చే వాటి వీటి తాకుండా ఆశపడి ఓట్లేస్తున్నారు, మీరు దమ్ముంటే మీ వర్గం వారికి గెలిపించుకోండి అని ఇలా సవాల్ ఇస్తున్నప్పుడు లోక్సభ ఎన్నికల రెడ్ల రాజ్యాన్ని కూలగొట్టాలి అంటే ప్రతి ఒక్క బీసీ వర్గం వారు, లంబాడి వర్గం వారు, మాదిక వర్గం వారు, ముస్లిం మైనారిటీ వాళ్ళందరూ కలిసి లోక్సభ ఎన్నికల్లో ఎగరేసి కొడితే కుర్చీ యాడో ఊసిపడేటట్టుగా తెలంగాణ రాష్ట్ర సమాజం దీనికి బుద్ధి చెప్పాలి. ఎందుకు చెప్పాలి అంటే ఆయన మాట్లాడిన మాటలకి ఇప్పుడు రెడ్ల అధికారంలోకి రావడానికి బడుగు బలహీన వర్గాలు ఓట్లకు బూట్లకు ఆశపడుకుంటా ఓట్లేసుడు కాదురా, మీకు దమ్ముంటే చేవళ్లలో ఉన్న బీసీ అభ్యర్థిని ఎంపీ అభ్యర్థిని గెలిపించి చూపెట్టునని ఆయన వివాదాస్పద మాటలంటున్నారు. కానీ ఇక పౌరుషం ఉన్న మన మనిషి అనేది చెవెళ్లలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆయన వీరికి పూర్తి స్థాయిలో బుద్ధి చెప్పాల్సిందిగా మన తరపున అయితే కోరుకుంటున్నాను.